మనకి ముందస్తుగా మనకి విశాఖ రైల్వే జోన్ గురించిను అలాగే వాల్టీర్ జోన్ నుంచి దాన్ని విశాఖ రైల్వే జోన్గా పేరు మార్చినందుకు కృతజ్ఞత తెలియజేశాను. మెయిన్ ముఖ్యంగా మొన్న అమరావతి రైలుని అలాట్ చేసినందుకు అంత బడ్జెట్ పెట్టి వారికి కృతజ్ఞతలు తెలియజేశాను. దాదాపు ఒక కొత్త ట్రైన్స్ చాలా రాబోతున్నాయి. సో దాంట్లో బాగా నేను అడిగింది వేరే స్టేట్గా మహారాష్ట్ర కూడా అడిగాను. అలాగే పిఠాపురంకి సంబంధించి చాలామంది మహారాష్ట్ర నుంచి మనకి భక్తులు వస్తూ ఉంటారు. మనం ఈ టూరిజంని అభివృద్ధి చేయాలి అన్న దిశలో వారికి అభ్యర్థన ఏమిచ్చామంటే శ్రీపాద శ్రీవల్లభ స్వామి గుడి ఉంది. మహారాష్ట్ర నుంచి చాలామంది భక్తులు వస్తారు. అలాగే నాగావళి ఎక్స్ప్రెస్, నాందేడ్ నుంచి వచ్చి సంబల్పూర్ ఎక్స్ప్రెస్, నాందేడ్ టు విశాఖపట్నం, అలాగే విశాఖపట్నం నుంచి షిరిడి ఎక్స్ప్రెస్, అలాగే ఏపీ ఎక్స్ప్రెస్ విశాఖపట్నం ఢిల్లీ, ఇవన్నీ కూడా మేము పిఠాపురంలో ఒక హాల్ట్ పెట్టమని అడిగాం. దానికి వారు సానుకూలంగా స్పందించారు. అలాగే ఒక రైల్వే ఓవర్ బ్రిడ్జ్ ఒకటి కావాలి. దాదాపు ఒక 60 కోట్లతోటి ఒక రైల్వే ఓవర్ బ్రిడ్జ్ అవసరం ఉంది. చాలా ట్రాఫిక్ కంజెషన్ కానీ ముఖ్యంగా అది తగ్గిస్తుందని చెప్పి రైల్వే ఓవర్ బ్రిడ్జ్ ఒకటి రిక్వెస్ట్ చేస్తాం. దానికి కూడా వాళ్ళు సానుకూలంగా స్పందించారు. అది కూడా పిఎం గడిశక్తి ప్రోగ్రాం కింద దాన్ని ఇచ్చేలాగా చేశారు. ఇంకొకటి, మొన్న మహారాష్ట్ర ఎన్నికలకు వెళ్ళినప్పుడు నన్ను మహారాష్ట్ర ముఖ్యంగా లాతూర్ ప్రజలందరూ నాకు నివేదన తెలియజేసింది ఏంటంటే చాలామంది దాదాపు 1000 మంది మేము వస్తూ ఉంటాం. బట్ మాకు డైరెక్ట్ తిరుమలకి లాతూర్ నుంచి దానికి మాకు ఒక డైరెక్ట్ ట్రైన్ ఫెసిలిటీ కావాలి అని నన్ను అడిగారు. సో స్థానిక సభ్యులు కూడా పోటీ చేసిన అభ్యర్థులు కూడా అడిగితే నేను వారికి ఆ రోజు మీటింగ్లో వారికి ప్రామిస్ చేశాను. సో ఐ హ్యాడ్ ప్రామిస్డ్ టు పీపుల్ ఆఫ్ లాతూర్ that there will be a direct, will explore the possibilities how a direct train would be there from Latur to Tirupati, which Honorable Railway Minister Sri Ashwini Vaishnav said he will positively, he's positive about it, and he will said he'll examine it. Anyhow, a lot of, I think around 300 new trains are going to come, and he will make sure that we would look into it and we'll examine it, we'll take it positively to make it, to implement it. That is one issue. అలాగే వారికి మిగతా అన్ని కూడా అలాగే ఇంజనీరింగ్ మ్యాప్లు ఇప్పుడు వచ్చేటప్పుడు ఆయన తెలియజేసిందంటే మనకి ముఖ్యంగా మన శ్రీనగర్లో కొత్త ట్రైన్ స్టార్ట్ చేసే బ్రిడ్జ్ అంటే ఇంజనీరింగ్ మ్యాప్లు అది ఆల్మోస్ట్ 2014లో స్టార్ట్ చేసి 3 years ప్లానింగ్లో ఉండి అది 6 years పట్టింది కంప్లీషన్కి. ఇప్పుడు ప్రధానమంత్రి గారు జనవరిలో ఓపెన్ చేస్తూ ఉన్నారు. ఈఫిల్ టవర్ కంటే కూడా ఆ బ్రిడ్జ్ 100 అడుగులు ఎక్కువ అనుకోండి. అలాంటి ఇంజనీరింగ్ మ్యావల్ చూడడానికి స్టన్నింగ్గా ఉన్నది. దాన్ని ఎన్డీఏ ప్రభుత్వం ప్రధానమంత్రి గారి నేతృత్వంలో అశ్విని వైష్ణవ్ గారి ఆయన లీడర్షిప్లో ఖచ్చితంగా ఇది అమేజింగ్ అచీవ్మెంట్ అనిపించింది. వారికి కూడా దానికి మన శుభాకాంక్షలు తెలియజేశాం.